ఏం చేస్తామండి, మన పాతయన్నీ తలుచుకుంటూ మనం మన మనసు మీద, ఆలోచన మీద భారాన్ని పెంచుతున్నామా లేదా? పెంచుతున్నాం సార్. ఇప్పుడు చిన్న బౌల్ ఉంది. బౌల్లో ఒక ఐటమ్ ఉందనుకోండి. ఐటమ్ తీసినప్పుడు దాంట్లో కొత్త ఐటమ్ వేయగలం. ఆ ఓల్డ్ స్టాక్ మనం తీయడానికి ఇష్టపడినప్పుడు వెయ్యలేము. వెయ్యాలని అనుకుంటాం కానీ బడ్డెన్ అయిపోతుంది, కానీ అది బ్యాలెన్స్ అవ్వదన్నమాట. అలా సింపుల్. మన బ్రెయిన్ లో కూడా మన మనసులో కూడా ఓల్డ్ స్టాక్ ని అలా స్టోర్ చేస్తాం. నిండిపోయి ఉంది మనకు ఆలోచనలన్నీ. అవును సార్. మనకి ఆలోచనలన్నీ మైండ్ అంతా ఓవర్ఫ్లో అయిపోతుంది. కొత్త ఆలోచనలు, కొత్త దాటి గురించి ఆలోచించున్నాం. అది చెప్పేది. ఈ పారాగ్రాఫ్ అవ చేద్దాం. లక్ష్మీదేవి చదవండి. If you no longer want to create pain for yourself and others, if you no longer want to add to the residues of past pain that still lives on in you, then don't create any more time, or at least no more than is necessary to deal with the practical aspects of your life. How to stop creating time? Realize deeply that the present moment is all you ever have. Make the now the primary focus of your life. Whereas before you dwelt in time and paid brief visits to the now, have your dwelling place in డ్వెల్లింగ్ the డ్వెల్లింగ్ dwelling place in the now and pay brief visits to past and future when required to deal with the practical aspects of your life situation. Always say yes to the present moment. What could be more futile, more incense than to create inner resistance to something that already is? What could be more insane than to oppose life itself, which is now and always now? Surrender to what is. Say yes to life and see how life suddenly starts working for you rather than against you. సరే, మనం ఇప్పుడు బాగానే ఉంది. మరి ఈ బాధ నుంచి ఇప్పుడు ఏం చేయాలి? తప్పించుకోమనే కదా చెప్తున్నాడు. ఇది మనం బాధని మనం సృష్టించుకోకుండా మన కోసం మనకి మిగిలిన వాళ్ళకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి సృష్టించుకోకూడదు వద్దు అనుకుంటే, ఇప్పుడున్న బాధలతో ఇంకా కొత్త కలపకూడదు అనుకుంటే, మనం డోంట్ క్రియేట్ ఎనీ మోర్ టైం. మనకు ఈ సమయం మీద భారాన్ని తీసుకెళ్ళి ఆలోచనలో సమయం కల్పించి దాని మీద భారం మోపొద్దు. ఆర్ అట్లీస్ట్ నో మోర్ దాన్ ఈజ్ నెసరీ టు డీల్ విత్ ది ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, కనీసం నీ రోజువారీ కార్యక్రమాలకు కొంత ఈ భారాన్ని తగ్గించాలి కాబట్టి వాటి వరకు వాడుకో. మిగిలిన అనవసరమైన వాటి మీద వాడుకోవద్దు. హౌ టు స్టాప్ క్రియేటింగ్ టైం? మనం ఇప్పుడు ఈ వ్యర్థమైన ఆలోచనతో టైంని ఎట్లా మనం సృష్టిస్తున్నాం కదా, దాన్ని ఎలా ఆపాలి అంటే, ఉన్న టైంని మన వ్యర్థమైన ఆలోచనతో, పనికిరాని వాటితో మనం వేస్ట్ చేస్తున్నాం. దీన్ని ఎలా ఆపాలి? రియలైజ్ డీప్లీ దట్ ద ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ఆల్ యూ ఎవర్ హ్యావ్. అందుకని మన లోపల నుంచి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్పృహతో ఉండాల్సింది ఏంటంటే, అవేర్నెస్, ఎరుకలో ఉండాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న క్షణమే మంది. గతించిపోయింది మంది కాదు, వచ్చేది మంది కాదు. మనందరికి తెలిసిన విషయమే కదా అది. రేపు ఎట్లా ఉంటుందో 33 నాడు మనకు తెలుసా? ఇవాళ సంగతి వాళ్ళు చూసుకునేదానికి. సరే, అయిపోయింది దాని గురించి బాధపడి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం లాభం? ఇప్పుడు ఏం చేయాలో చూడు అని చెప్తాం కదా మనం. చెప్తామా? చెప్తాం కదా సార్. చెప్తాం కదా, మరి చెప్పలే.
మన చేతిలో ఏది ఉందో అదే మనం చేయగలము, జరిగిపోయిందని మనం ఏం చేయలేం కదా చెప్తాను కదా. ఇప్పుడు ఏం చేయాలో చూడు ముందని చెప్తామ్మా. ఆ, అది టైం. ఇప్పుడు ఇది కూడా ఆయన చెప్పేది ఏంటంటే నీ చేతిలో ఉంది ఇప్పుడు ఇదే, దీన్ని చూడు ఏం చేయాలి. మేక్ ద నౌ ది ప్రైమరీ ఫోకస్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ క్షణాన్ని నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యంగా గుర్తించు. మనకి ప్రథమ ప్రాధాన్యం ఏంటి అంటే ఈ క్షణం, దీన్ని గుర్తించను. వేరే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, యూ డ్వెల్ట్ ఇన్ టైమ్ అండ్ పెయిడ్ బ్రీఫ్ విజిట్స్ టు ది నౌ, హ్యావ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఇన్ ది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మనం ఈ భూత భవిష్యత్ కాలాల్లో నివసిస్తూ అప్పుడప్పుడు ఈ ప్రస్తుత స్థితిలోకి వస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ పని ఈ క్షణంలో చేయాలి కదా అనిపించి బలవంతంగా టైం అయిపోతుంది, డెడ్ లైన్ మీట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రస్తుత క్షణాల్లోకి వచ్చి దీన్ని చేస్తున్నాం. వేరాస్ ఇప్పుడేమంటాడు, నువ్వు ప్రస్తుతంలో ఉండు ఎప్పుడూను. ఇంతకుముందు నీ నివాసం ఏంటంటే ఇప్పుడు ఈ క్షణం, ఇంతకుముందు గతము భవిష్యత్తు, అప్పుడప్పుడు ఈ క్షణంలోకి వస్తున్నావు. ఇప్పుడు నువ్వు జీవించు, అప్పుడప్పుడు బతుకు. మనం బ్రతకడానికి జీవించడానికి తేడా చూసాం కదా. బ్రతకటం వేరు, జీవించటం వేరు. ఇంతకుముందు మనం బతుకుతున్నాం, అప్పుడప్పుడు జీవిస్తాం. ఇప్పుడు ఎప్పుడు జీవించు, అప్పుడప్పుడు బతుకు. ఎప్పుడు బతుకమంటున్నాడు, నీకు అవసరం అయ్యి భూత భవిష్యత్ కాలాల్లోకి వెళ్ళటం అవసరం అయితే, ఇప్పుడున్న నీ జీవిత ఈ సిచ్యుయేషన్లో, ఈ పరిస్థితిలో, ఈ క్షణంలో నీకు ఏదైనా ఒక అనుభవం కావాలి, ఒక ఆలోచన కావాలి, ఒక మనం ఒక గోల్ కావాలి. ఆ గోల్స్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఈ క్షణంలో నుంచి అప్పుడప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి చూసిరా. అంతేగాని నువ్వు అక్కడ నివాసం ఉండవద్దు. ఆల్వేస్ సే ఎస్ టు ది ప్రజెంట్ మూమెంట్. ఎప్పుడు కూడా ఈ క్షణానికి నువ్వు ఎస్ అని చెప్పు. వాట్ కుడ్ బి ద మోర్ ఫిటైల్, మోర్ ఇన్సేన్ దాన్ టు క్రియేట్ ఇన్నర్ రెసిస్టెన్స్ టు సంథింగ్ దట్ ఆల్రెడీ ఈజ్. మన లోపల ఉన్న దాన్ని, ఇప్పటి వరకు ఉన్న ఆలోచనని, మైండ్ని, కంట్రోల్ని, థాట్స్ని, ఎమోషన్స్ని, వీటన్నిటిని ఆపటానికి మనం చేయకపోతే అది వ్యర్థమైపోద్ది, తెలివి తక్కువతనం అవుద్ది. ఈ ఇన్నర్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసుకో. వాట్ కుడ్ బి మోర్ ఇన్సెంట్ దాన్ టు అపోజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ విచ్ ఈస్ నౌ అండ్ ఆల్వేస్ నౌ. మన జీవితాన్ని మనం జీవించటానికి మనకు కావాల్సిన దానికోసం మనం ఫైట్ చేయలేకపోతే, ఏది మనకి ఇప్పుడు ఏం కావాలి, మనకి ఈ జీవితం మనం ఫైట్ చేయాలి. దేనికోసం ఫైట్ చేయాలి? మనం ఈ క్షణం, దీనికోసం మనం ఫైట్ చేయాల్సి వస్తుంది, ఈ ప్రస్తుతం కోసం. ఎందుకంటే మనం భూత భవిష్యత్ కాలాలతో మనం కప్పబడి ఉన్నాం, దాంట్లో నుంచి బయటికి రావాలి. దీని గురించి నువ్వు కనుక నీకు పోట్లాడలేకపోతే, సరెండర్ టు ఇట్ వాట్ ఈస్, దానికి లొంగిపో. మనకి భూత భవిష్యత్ కాలాల్లో లొంగిపోతే మనకేమొస్తుంది? ఏం రాదు. అందుకని ఈ ప్రస్తుతానికి మనం ఈ క్షణానికి తత్క్షణం దీనికోసం ఉంటాం. సే ఎస్ టు లైఫ్. నువ్వు ఎప్పుడైతే జీవించాలి అనుకుంటావో, మళ్ళీ చెప్తున్నా, బతకడానికి కాదు, జీవించాలి అనుకుంటావో, నువ్వు దానికి అవునని ఎప్పుడైతే చెప్తావో, సీ హౌ లైఫ్ సడన్లీ స్టార్ట్స్ వర్కింగ్ ఫర్ యూ. ఒకసారిగా మనకి ప్రపంచం అంతా మారిపోతుంది. పిరికితనంతో బతికేదానికంటే ధైర్యంగా ఒకసారి కాదు అని చెప్పు. నా జీవితం ఇది అని చెప్పు, నేను ఇలా జీవించాలి అని చెప్పు. అప్పుడు చూడు, జీవితం
ఎట్లా పనిచేస్తుందో నీ కోసం. ఇప్పుడు దాకా మనం బతకటంలో ఉండటం వల్ల, మనం జీవించకపోవటం వల్ల ఈ లైఫ్ అనేది, లేకపోతే ఈ క్షణం అనేది మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ టైము, ఆలోచనలు ఇవన్నీ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మనకు ఫస్ట్ చాప్టర్స్లో చెప్పాడు. దాన్ని మన స్వాధీనంలో తీసుకొచ్చుకుని మనం ఆ గుర్రం ఎక్కి మనం స్వారీ చేస్తాం మన జీవితాన్ని. అది ఎట్లా అనేది సోమవారం చూద్దాం. ఇక్కడ అమ్మాయి వాళ్ళకి థ్యాంక్ యూ. ఎవరిని ఏమైనా యాడ్ చేస్తున్నారా? రిస్క్ లేకపోతే లైఫ్ లో దొరికేది రస్క్ మాత్రమే. రిస్క్ చేయొచ్చు. ఇప్పుడు రైలు పట్టాలు ఉన్నాయి, రైలు వెళ్తుంది, 100 కిలోమీటర్స్ వెళ్తుంది, ఏం కాదు. 120 ఏం కాదు. 140 ఏమవుతుంది? అప్పుడు ఊగిపోతుంటుంది. 160, 200, 220 అప్పుడేమవుద్ది? ఏమవుద్దండి? ఎక్కడ చోట కొట్టేస్తుంది, పడిపోతుంది కింద. యాక్సిడెంట్ అయిపోతుంది కదా, దొరికిపోతుంది. పట్టాలు దాన్ని భరించేంత శక్తి ఉండవు. ఇప్పుడు మనకి వెహికల్స్లో చూసాం అనుకోండి, 240 కిలోమీటర్స్ ఇస్తుంది మీటర్ రీడింగ్, స్పీడోమీటర్. మనం వెళ్తామా? వెళ్తే కారు ఆగుతుందా? బండి ఆగుతుందా? మోటార్ సైకిల్ కానీ కారు కానీ ఆగదు, Yes, sir. దొరికిపోతుంది. సాహసం చేయరా డెంబక్క అన్నట్టు మన లైఫ్ మనం డిజైన్ చేసుకుంటేనే, అంటే ఏం ఒక మూవీనే అది చూస్తాము, అందులో హీరో ఉంటారు, సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో అంటే అనుక్షణం సాహసాలు చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు కాబట్టి తను హీరోయిజం ఉంది కాబట్టి హీరో అయ్యాడు. లేదంటే తను ఒక సైడ్ క్యారెక్టర్ గా మిగిలిపోతాడు అన్నట్టు. మన లైఫ్ మనమే హీరో ఆర్ హీరోయిన్, ఏదైనా కథానాయకులు మనమే కాబట్టి ఫుల్ ప్లెజ్డ్ గా జీవించడానికి సాహసం అంటే అదే ఈ లైఫ్ ని కామన్ గా ఇలా నార్మల్ ఏం కాదులే అన్నట్టు లైట్ ఇచ్చారు. లేదంటే ఆ ఇది బాహుబలిలో చెప్తారు కదా, గడి గడికి స్నానాలు ఒప్పేనా అన్నట్టు, గడి గడి కంటే నూరేళ్ళ ఆయుసు అన్నట్టు అనుక్షణము ఫేస్ చేయాల్సి మన ముందు ఉంటూనే ఉంటాయి టాస్క్. వాటిని హ్యాండిల్ చేసుకుంటూ అదే ప్రజెంట్ ఈ నవ్వు ఏదైతే ఉందో దీనికి మనము యాక్సెప్ట్ చేసుకుని డెసిషన్ తీసుకున్నప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ మనం జీవించగలుగుతాం మనం. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. అది నిన్న ఇంకొకటి అన్నారు కదా, అనవసరమైన విషయాలపైన మనము ఫోకస్ చేసేస్తున్నాము, చేయాల్సిన అవసరం లేదన్నట్టు. నిన్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అనమాట, నేను షేర్ చేస్తానండి మన గ్రూప్ లో, భలే ఉంది అది. ఆయన షూస్ వేసుకోవడానికి కూడా, అంటే ఇంగ్లీష్ లో ఉంది, నేను కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే భలే అనిపించింది. సూప్ కూడా తయారు చేసుకున్నప్పుడు ఎక్కువ వంటకి కిచెన్ కి కూడా ఆయన టైం ఇన్వెస్ట్ చేయడం. ఎందుకు నాకు ఈ టైం దీనికి ఇన్వెస్ట్ చేయాలి, నా టైం చాలా వాల్యుబుల్ కదా అన్నట్టు ఆయన టైం ఆయన డిజైన్ చేసుకుంటారు. విత్ ఇన్ డ్రెస్ కానీ షూస్ కానీ సాక్సెస్ వేసి అదర్వైజ్ అదంతా మనకి గ్రూప్ లో షేర్ చేస్తానండి. భలే ఉందన్నమాట. ఓహో, ఆయన టైం కానీ ఆయన ఆలోచన కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆయన ఇష్టపడరు అనమాట. ఆయన టైం ఆయన వాల్యుబుల్ గానే డిజైన్ చేసుకుంటారు కదా, అందుకని ఆయన అంత హానెస్ట్ పొజిషన్ లో ఉన్నారు అని మాత్రం అర్థమైంది. మన టైంని ఉపయోగమైన అర్థవంతమైనటువంటి అవసరమైన వాటికి ఉపయోగిస్తే మనం ఇంకా చాలా టైం మిగిలిపోద్ది. సో ఇక్కడ ఆపేద్దామా? మ్యాట్రన్ సార్ స్టాప్ చేద్దాం.